సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీజీఈ జేఏసీ ఉద్యోగ సంఘ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నల్ల టీషర్ట్లు ధరించి పెన్షన్ తమ హక్కు అని నినాదాలు చేస్తూ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీజీఈ జాక్ చైర్మన్ నాగిళ్ల మురళి, టీఎన్జీఓ నల్గొండ కార్యదర్శి శేఖర్ రెడ్డి, టీఎన్జీఓ కోశాధికారి మేడి జయరాం, కత్తుల మనోజ్, ప్రదీప్, శశికళ, ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నల్లగొండలో జేఏసీ పక్షాన ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏకమై నల్లగొండలో ఎన్ని ఉద్యోగ సంఘాలు ఉన్నాయో అన్ని కూడా జేఏసీ పక్షాన వచ్చి కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున దాదాపు 1100 మంది ఎంప్లాయీస్ కలెక్టరేట్ ముందుకు వచ్చి ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా సిపిఎస్ మీద సిపిఎస్ ఉద్యోగస్తులు కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ ని అమలు పరుస్తామని ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ వారి మేనిఫెస్టోలో పెట్టిరు కాబట్టిగా కాంగ్రెస్ గవర్నమెంట్ మన దేశంలో ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో కూడా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ రాజస్థాన్ గాని, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడంలో ముందంజలో ఉన్నాయి. మన గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నా, ఓపీఎస్ ని ఇంప్లిమెంట్ 200 ఎంప్లాయీస్ వచ్చి కూడా నా తరపు నుంచి వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆర్థిక భరోసా లేని దాదాపు ఒక ఉద్యోగస్తుడు 30-35 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసిన తదుపరి ఆర్థిక భరోసా లేని జీవితము అన్యాక్రాంతంగా ఉంటుందని వాళ్ళు ఇప్పుడు తలుచుకుంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నా, మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే మా డిమాండ్లను సరిచేయమని కోరుకుంటున్నాము. మేము నోటీస్ ఇచ్చిన వెంబటే చర్చలకు పిలవడము మేము స్వాగతిస్తున్నాం. ఆ చర్చలలో మా అన్ని కూడా సమస్యలను హెల్త్ కార్డులు అయితేనేమి, డిఏలు అయితేనేమి, పిఆర్స్ అయితేనేమి ఇవన్నీ కూడా మీరు మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుకుంటూ, ఇది అయిన తదుపరి మేము హైదరాబాద్ పోయి హైదరాబాద్లో కూడా 33 జిల్లాలు అందరూ కూడా 33 జిల్లాలు మహాధర్నాలో పార్టిసిపేట్ అవుతున్నాము. మీరు చర్చలలో 2వ తారీఖు నాడు మా సమస్యలన్నీ తీరిస్తే మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తాము. మా ఈ కాకమ్మ కోరికలు కావు, రాజ్యాంగబద్ధంగా ఉన్న మా సమస్యల్ని తీర్చమని కోరుకుంటున్నా. మా హక్కులవి కాబట్టి మా హక్కులని మాకు ఇవ్వమని మీరు కోరుకున్న విధంగా 2 గంటలు వర్క్ చేయమన్నారు. 2 గంటలు మేము ఎక్స్ట్రా వర్క్ చేస్తాం. వర్క్ చేసి గవర్నమెంట్ కు ఆర్థిక సౌలభ్యం కల్పిస్తాము. ఆ విధంగా నల్లగొండ పక్షాన మేము గవర్నమెంట్ కు భరోసా ఇస్తున్నాము. 2 గంటలు కాదు 3 గంటలైనా మేము ఎక్కువ పని చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ, మరి మా ఉద్యోగస్తులందరూ కూడా కోరుకునేది ఏంటంటే మా సమస్యలను పరిష్కరిస్తే మంచిది, లేదంటే మా కుటుంబాలతో సహా ఫ్యూచర్ లో కార్యాచరణలో ఉన్నది రోడ్డున పడేయొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ, జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు పెన్షన్ విద్రోహ దినం
పెన్షన్ విద్రోహ దినానికి విచ్చేసినటువంటి ఉద్యోగ సోదరులందరికీ కూడా పేరు పేరున తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్ట్రీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు 38 ఏళ్ళు 40 ఏళ్ళు ఉద్యోగం చేసి పెన్షన్ లేదు అని అంటే ఆ ఇంటి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఏ లేదు, పిఆర్సీ లేదు, రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా ఏది పిఆర్సీ తీసేస్తాం, వాళ్ళకు వచ్చే అలవెన్సులు కూడా ఏమి లేవు అని చెప్పి ప్రభుత్వం ఈ ఉద్యోగస్తులని చాలా ఇబ్బంది పెడుతున్నది. దయచేసి రేవంత్ రెడ్డి గారు వరంగల్ సభలో ఉద్యోగ సోదరులకు మీకు ఉన్నటువంటి కోరికలు మా మేనిఫెస్టోలో పెట్టినాం, మేము మొత్తం తీరుస్తాం, మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని చెప్పి ఆ రోజు మాటిచ్చారు. కానీ ఈనాటి వరకు కూడా మేము ఈ యొక్క పెన్షన్ విద్రోహ దినాన్ని కంటిన్యూ చేస్తున్నాము. దయచేసి ఈ దినాన్ని మళ్ళా రానియొద్దని ఈ ముఖ్యమంత్రిని కోరుకుంటూ మాకు ఈ యొక్క సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దుపరిచి ఓపీఎస్ విధానాన్ని అమలు చేసి ఉద్యోగ సోదరులందరికీ కూడా మేలు చేయాలని కోరుకుంటూ నా ఈ అవకాశం ఇచ్చినటువంటి జేఏసీ చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాడు పెన్షన్ విద్రోహ దినోత్సవం కింద జరుపుకుంటున్న అందరూ జేఏసీ నాయకులందరూ కూడా ఈ దినోత్సవాల్లో ధర్నా రూపంలో వారి యొక్క హక్కులన్నీ కూడా ప్రభుత్వం ముందర పెట్టడానికి కోసము ముందుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున నల్గొండ నుంచి వారి యొక్క హక్కుల పోరాటం కోసం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం అవ్వాలని కోరుకుంటూ మన ఓపీఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి సిపిఎస్ నుంచి ఓపీఎస్ గా మార్చాలనేసి ఇమీడియట్ గా ఉన్న ఉద్యోగస్తుల హక్కులన్నీ కూడా తీర్చాలని కోరుకుంటూ ఈ కార్యక్రమము విజయవంతం అవ్వాలనేసి వెంటనే ఇక్కడ నుంచి హైదరాబాద్ కూడా తరలి రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ఎదురుగా సిపిఎస్ కు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించడం జరిగింది. దీంట్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. సిపిఎస్ ని అంతం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి. ఓపీఎస్ విధానం రద్దు చేసిన తర్వాత సిపిఎస్ అమలు చేసిన తర్వాత ఎవరికి ఎంత పెన్షన్ వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి సిపిఎస్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయాలి. ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మన మేనిఫెస్టోలో సిపిఎస్ ను రద్దు చేస్తామని పెట్టింది. కాబట్టి తప్పనిసరిగా చేసే వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి సిపిఎస్ ని సాధించే వరకు టీజేఏసీ పోరాటం చేస్తుందని తెలియజేస్తూ రాష్ట్ర మేరకు సిపిఎస్ రద్దు గురించి ఈ యొక్క కార్యక్రమాన్ని నల్గొండ జేఏసీ పక్షాన మన జేఏసీ చైర్మన్ అన్న మురళి ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున అసలు ఎవరు ఊహించే రీతిలో నల్గొండ జిల్లాకు ఇంత పెద్ద భారీ ఎత్తున ఉద్యోగస్తులు వచ్చి నిరసన తెలపడం జరిగింది. ఇలాంటి దాన్ని రాష్ట్ర గవర్నమెంట్ తప్పకుండా దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఎంతలో ఉన్నది. మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలోనే మీరు సిపిఎస్ రద్దు అనే విషయాన్ని మీరు తెలియపరిచారు కాబట్టి తప్పకుండా మనకు ఈ అవకాశం ఇచ్చి ఓపీఎస్ను అమలుపరచాలని చెప్పి 15 లక్షల మంది ఉద్యోగులు రేపు 2030లో రిటైర్మెంట్ అయిన తర్వాత మొత్తం సిపిఎస్ వాళ్ళే ఉంటారు. కాబట్టి తప్పకుండా మీరు దయచేసి మాకు ఒక ఓపీఎస్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర గవర్నమెంట్, రాష్ట్ర మంత్రివర్గాన్ని, ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. ఈ యొక్క రాష్ట్ర పిలుపు మేరకు వచ్చినటువంటి ఉద్యోగ మిత్రులందరికీ, జేఏసీ మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాం.